శాంత ఇమ్మోర్టల్ వారియర్స్ ద వైట్ బుక్ స్టడీ. మనం అందులో భాగంగా జన్మ పరంపర అనే టాపిక్ చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇంతవరకు జరిగిన సెషన్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చెప్పాలి అనుకుంటే షేర్ చేసుకోవచ్చు. వెల్, ఓవర్ టు సురేష్. గుడ్ ఈవినింగ్ మాస్టర్. ఆల్ మాస్టర్స్కి గుడ్ ఈవినింగ్. అంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మా అక్కగారు అయినటువంటి సుబ్బలక్ష్మి గారు రామ్తా గురించి చెప్తూనే ఉన్నారు గత 2-3 ఇయర్స్ నుంచి. కానీ నేను క్లాసెస్ కూడా అటెండ్ కాలేకపోయాను. అనుకోని పరిస్థితుల్లో జాన్వరిలో అటెండ్ అయ్యాను. సో 153 డిక్లరేషన్స్ చాలా యూజ్ అయినాయండి నాకైతే. ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ జాయ్, ఐ ఆమ్ అసలు అవి చెప్పుకుంటూనే ఉండేవాడిని. ఫస్ట్ నాకు ఒక మార్చ్ అప్పటికి జాబ్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే జాబ్ పోయిన స్థితి కూడా ఉంది. బట్ అధైర్యపడొద్దు, నేను జాబ్ని పొందున్నాను, నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వంటే నా శాలరీ ఉన్నదానికంటే కూడా ఒక 15,000 గ్రోత్ అయిందండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మా మాస్టర్ చెప్పేది, అక్కగారమైన మాస్టరు, సురేష్ నువ్వు తక్కువ శాలరీకి చేస్తున్నావా అక్కడ, నీ సోల్ ఒప్పుకోదు, నీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది, ధైర్యంగా ఉండు అని చెప్పేవారు. కానీ మనం ధైర్యం అనేది కొంతవరకు ఉన్నా కూడా మళ్ళీ ఎట్లా వస్తుంది జాబు, ఎలా వస్తుంది అన్నప్పుడు నేను 2-3 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యానండి. కానీ ఫస్ట్ వాళ్ళు కూడా సెలెక్ట్ చేశారు నన్ను. జాబ్ పరంగా అంతా ఓకే, బట్ కొంత అంటే అక్కడ మనకి అనుకోని కొన్ని ఇబ్బందులు ఉంటాయని మనకి మాస్టర్స్ మనకు అక్కడ అవాయిడ్ చేసి ఇంకో హ్యాపీ ప్లేస్లో నాకు జాబ్ ఇవ్వటము, హైక్ శాలరీతో ప్లస్ ప్రెజర్ లేకుండా మనం హ్యాపీగా పోయి హ్యాపీగా జర్నీ చేసుకునేటట్టు ఉంది. సో మాస్టర్ చెప్పినటువన్నీ ఫాలో అయితే ఒక 1 or 2 మంత్స్ లేట్ అవ్వచ్చామో కానీ అన్నీ చక్కగా. అట్లాగే హెల్త్ పరంగా కూడా నేను అసలు ఆ మెడిసిన్ తీసుకుంటున్నాను. చాలా అంటే సఫర్ అయ్యేవాడిని, ఏంది ఈ జీవితం ఇట్లాగే ఉంటుందేమో, అసలు ఎందుకు ఇలా అనేది చాలా దుఃఖించేవాడిని. సో మాస్టరు మనకు కొన్ని క్లాస్ సెట్ అయిన తర్వాత హీలింగ్ నా బాడీలో కూడా జరిగింది, బాడీలో కూడా మార్పు వచ్చింది. అన్నిటికంటే ఒక స్టేజ్లో సైకాలజిస్ట్ దగ్గర టాబ్లెట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా నేను ఓవర్కమ్ చేసి ఇప్పుడు హ్యాపీగా ఐ ఆమ్ జాయ్, ఐ ఆమ్ హ్యాపీ అని నేను ఇన్ని రోజులు అంటే 1.5 month దాదాపు మిస్ అయ్యాను క్లాసులు. మళ్ళీ ఇప్పుడు రీజాయిన్ అవుతున్నాను. సో క్లాసులు రాకముందు ఉన్న నా స్థితి, క్లాసులకు వచ్చిన తర్వాత డైలీ ఉన్న స్థితికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు క్లాస్ ఉన్నానంటే రేపు మార్నింగ్ మళ్ళీ అది 9 వరకు చాలా హ్యాపీగానే ఉంటాం. ఒక క్లాస్ మిస్ అయిన తర్వాత కూడా ఏదో ఒక సంథింగ్ జరుగుతుంది. కానీ డిక్లరేషన్ మాత్రం ఆపొద్దు మాస్టర్స్. మీరు మాస్టర్ చెప్పినటివి రాసుకోవటం కానీ, మీరు అంటే జర్నీ చేసేటప్పుడు కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, ప్లాంట్స్ని చూడండి, ఆకాశాన్ని చూడండి. మాస్టర్ అవే చెప్తుంటారు, మీరు స్కైని చూస్తా స్మాల్గా నడవండి. నేను గత 1 month నుంచి అయితే ఇవే ఫాలో అవుతున్నాను. చాలా వరకు హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారు. మాస్టర్ చక్కగా గైడ్ చేస్తారు. ఎంత బిజీగా ఉన్న మన ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతున్నామేమో మాస్టర్ అనుకుంటాను. మా మేనమామ గారు మిస్సెస్ మేడం అక్కగారు అయినా కూడా వాళ్ళు డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి, టీచర్ తను. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు అన్నీ క్లారిఫికేషన్ చేసి జాబ్ లేని స్థితి నుంచి హైక్ శాలరీతో ప్రెజర్ లేని జాబ్లో ఉన్నానండి. థ్యాంక్ యూ మాస్టర్. మీరు కూడా మేడం చెప్పిన డిక్లరేషన్ చేయండి, చక్కగా మీకు మంచి అవకాశాలు వస్తాయి, హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. కంగ్రాచులేషన్స్ సురేష్. చక్కగా నాగరాజు గారు నాకంటే చిన్నోడివే కదా, అందుకని నాగరాజే అంటాను. అనొచ్చా? నాగరాజు గారు ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏ సిచ్యుయేషన్స్ చెప్తున్నారో నాకు అవే ఆయన ఫేస్ చేశారు. జాబు నిన్న మధ్యాహ్నం ఆ జాబ్ చేసేవాళ్ళని తిడతా పెట్టాడు. నాకు వాడు నన్ను ఇట్టు తిట్టాడని పెట్టాడు. పాప మా అబ్బాయి ఎవరు ఫేస్బుక్లో చూసి వచ్చారు తను లా ఆఫ్ అట్రాక్షన్ అని. ఈ క్లాస్లో ఉండి నాయన వినేది అర్థం చేసుకో, చక్కగా తెలియంది అడుగు. నాగరాజు రైట్, ఖచ్చితంగా అద్భుతంగా నీ జీవితం మారుతుంది. ఇక్కడ చెప్పింది చెప్పినట్టయితే మార్చుకో. మన ఆలోచనే మన వాస్తవం, అది అసలు ముందు అర్థం చేసుకోవాలి. నా ఆలోచనే నా వాస్తవం. ఇప్పుడు నేను ఒక సఫరింగ్ అవుతున్నాను అంటే ఆ సఫరింగ్ వెనుక అద్భుతమైన
మంచి ఏదో ఉంది నాకు అనేది ముందు అర్థం చేసుకోండి. దాని తర్వాత మన జీవితం మనం ఏమి కావాలో దాని మీద ఫోకస్, ఏది వద్దో ఎస్ ఐ ఆమ్ శివ ద డిస్ట్రాయర్, లయకారుడైన శివుడిగా నేను దీన్ని లయం చేసేస్తున్నా, దగ్ధం చేస్తున్నా, నా దివ్యత్వానికి అడ్డొస్తున్న అన్ని అంశాలను నేను దగ్ధం చేస్తున్నా అని మనం చేసుకోవచ్చు మాస్టర్స్. వెల్కమ్ టు ది రామ్తా ఇమ్మోర్టల్ వారియర్స్ గ్రూప్, ద వైట్ బుక్ స్టడీ. మరి ఈ వైట్ బుక్ స్టడీ ఏంటి? స్వయం జ్ఞానం. ఇక్కడ అడుగుతున్నాడు ఆ స్వర్గవాసి. ఇక్కడ ఇక్కడ చూడండి మాస్టర్స్, నిజంగా మీ మనందరికి రిలవెంట్ గానే వస్తుంది. మహావిఘ్నుడు ఇక్కడ చెప్తున్నాడు, మీ సమకాలికుడు. నిన్న చెప్పుకున్నారు కదా, ఏంటి మనము ఎక్కడ మనము మరణిస్తాము ఆ క్వశ్చన్ మనలాంటి మాస్టర్ రామ్తా గారిని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఓ మరి ఆ నిర్ణయం ఎలా జరుగుతుంది మాస్టర్? ప్రతి వ్యక్తి, అసలు ఒక వ్యక్తి ఎక్కడైనా పుట్టాలి అంటే అది నిర్ణయించేది ఎవరు? ప్రతి వ్యక్తి తన నిర్ణయాన్ని తానే స్వయంగా నిర్ణయించుకోవాల్సి వస్తుందా? ఈ భూతలం నుంచి వదిలి వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి మన జన్మ తీసుకోవడానికి కారణం ఎవరు అంటే, రామ్తా గారు ఏమంటున్నారు అంటే, ఒక ఎత్తైన సింహాసనం మీద కూర్చొని మిమ్మల్ని అక్కడ ఎవరు శాసించరు. అది అర్థం చేసుకో ఫస్ట్. అంతకు ముందు ఎంత ఘోరంగా నీ జీవితాన్ని నువ్వు సాగించి ఉన్నా, నువ్వు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ పుట్టు, అక్కడ పుట్టు, ఇలా అయిపో, అలా అయిపో అని నిర్ణయించేవాళ్ళు మనల్ని ఎవరు ఉండరు. అది అర్థం చేసుకో నాయనా అంటున్నారు ఫస్ట్ రామ్తా గారు మనల్ని. ఇక్కడ పుట్టు, అక్కడ పుట్టు, ఇలా చేయి, అలా చేయని ఎవరు అనరు. ఎవరు వెళ్ళిపోయారు? ఎవరు? రైట్. మీ ప్రశ్నకు సమాధానంగా, మీకు సమకాలికుడుగానే అయినా ఈ భూమి మీద నివసించి మరణించిన ఒక మనిషి గురించి నన్ను ఇప్పుడు చెప్పని అంటున్నారు రామ్తా గారు. వాడికి బలం గురించి, బాధ గురించి చాలా తెలుసు. ప్రేమైక ప్రేమైక జీవిగా జీవితాన్ని పండించుకున్న ఆ మనిషి తాను అనుభవించిన ప్రేమ మాధుర్యాన్ని, లాలిత్యాన్ని, సౌకుమార్యాన్ని సర్వులకి పంచాడు. పంచమ స్వర్గ తలానికే వెళ్ళాడు, స్వర్గానికే వెళ్ళాడు. అక్కడ కాబట్టి ఆ మనిషి తన మరణానంతరం పంచమ స్వర్గానికి వెళ్ళాక భూమి నుంచి నిష్క్రమించిన ఆ మనిషికి సెలవు లభించినట్లుగా, ఆట విడుపు కలిగినట్లుగా ఆ స్వర్గంలో ఉంటుంది. తన ఇష్టం వచ్చినంత కాలం ఆ వ్యక్తి అక్కడే ఉండదు. అలా స్వర్గ సుఖాలు అనుభవించాక, అలా స్వర్గ సుఖాలు ఆయన అనుభవించిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇంత అద్భుతమైన ఇంత అద్భుతమైన సుఖాలు, ఇంత అద్భుతమైన సౌకర్యాలు పొందుతూ నేను ఇక్కడ అనుభవిస్తూ ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. రంగులు, రూపులు, అన్ని వస్తు విశేషాలు కోరుకున్న విధంగానే ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పటికీ మరి భ్రమలను కల్పిస్తూ ఉంటాయి. అక్కడి పారవశ్యంలో అక్కడి వాళ్ళు తాము కోరుకున్నంత కాలం కాలక్షేపం చేయవచ్చు. అలా చేసిన తర్వాత మరి ఒకరోజు అవన్నీ, ఇంత అద్భుతమైన సర్వ సౌఖ్యాలు నేను పొందటానికి కారణం ఏమిటి, ఎవరు అని అనుకుంటాడు. అప్పుడు ఆయనకి అర్థం అవ్వాలి, పంచమ ప్రజ్ఞాతనానికంటే మరింత అద్భుతమైన ప్రజ్ఞాతనం ఇంకొకటి ఉందని తెలీదు. కానీ దాన్ని అందుకోవాలని ఎక్కువ మందికి అనిపించదు. అలాగా
ఆ సర్వస్వంలోని దైవాన్ని దర్శించగలిగే స్థితిని ఆ ఆత్మ చైతన్యాలు సాధించి దైవంలాగే ఉండగలగాలి. ఎంతో వినయంగా ప్రేమను అభివ్యక్తీకరించగలుగుతూ ఉన్న దైవత్వంతో తమ ఏకత్వాన్ని, అవినాభావ తత్వాన్ని, జీవిత సర్వస్వమైన దివ్యత్వాన్ని అనుభవించి గ్రహించాలి. మీ సమకాలీన కూడా ఇంతకంటే గొప్ప స్థితిని అందుకున్నప్పటికీ దీనికంటే గొప్పది ఉందా అని ఒక రోజు ఆలోచన వచ్చింది ఆయనకి. ఇప్పుడు కష్టాలే పడుతున్న మనము ఏంటబ్బా ఈ కష్టాలు, ఇది ఉంది అది ఉందని బాధపడుతూ ఉంటాం. కానీ అన్ని స్వర్గ సౌఖ్యాలు అనుభవించిన తర్వాత ఇంతకంటే గొప్పది ఇంకేదైనా ఉందా అని మీ సమకాలికుడైనటువంటి ఒకరు నన్ను అడిగాడు. సహాయం కోసం ప్రార్థించాడు. అక్కడ కూడా ఆ దివ్య స్వరూపులు, ప్రాజ్ఞులు ఉంటారు ఆ చైతన్య తలాల్లో కూడా. వెంటనే ఓ అద్భుత చైతన్య స్వరూపం మిరుమిట్లు గొలుపుతూ పట్టు పీతాంబరాలను ధరించి అతని ముందు సాక్షాత్కరించింది. ఒక చైతన్యం స్వర్గభోగి ఇలా అన్నాడు. 5వ తలంలో ఉన్న ఆయన ఇలా అన్నాడు: ఓ మహాపురుష, నాకు ఓ చింత కలుగుతోంది. ఈ స్వర్గంలో నేను కోరుకున్నవన్నీ నాకు సమకూరుతున్నాయి. ఇలా సముద్రాల్లో పట్టుకోవాలని ఊబిళ్ళూరి కలల కన్న చేపలు కూడా నాకు సొంతమయ్యాయి. ఇక్కడ భూమి మీద ఏనాడూ సొంతం చేసుకోలేకపోయిన దివ్య గృహాన్ని కూడా ఇక్కడ నేను సునాయాసంగా పొందాను. తోటమాలి పరిశ్రమ కూడా అవసరం లేకుండా విరబూస్తున్న దివ్య పుష్పాలని అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి నాకు లభించాయి. ఎంత అద్భుత జగత్తో ఇది. నా దుస్తులే చూడండి, ఓ కొరత నన్ను బాధిస్తోంది. ఎందరో స్నేహితులు నాతోనే ఉన్నా ప్రియ సఖి మాత్రం నా దగ్గర లేదు. అయినా నా బాధ దాని గురించి మాత్రం కాదు. దేవుడు ఏడి? అన్ని గొప్ప వస్తువులు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి. అన్నీ నా స్వంతాలే అయి ఉన్నాయి. మరి ఆ దేవుడు ఏడి? నాకు ఇన్ని స్వర్గ సౌఖ్యాలు అమరుస్తున్నా ఆ దేవుడు ఎక్కడున్నాడు? నాకు కనిపించడం లేదే అన్నాడు. ఆ మహావిఘ్నుడు ఇలా అన్నాడు: ధన్యుడువు నాయనా, ఇన్ని సౌఖ్యాలలో మునిగి తేలుతున్నా అంతకన్నా ఉత్తమ స్థితి కోసం పరితపిస్తున్న నువ్వు నిజంగా ధన్యుడివి. ఇన్ని సౌఖ్యాలను నీకు సమకూరుస్తున్న తండ్రిని గురించి నువ్వు చేస్తున్న అన్వేషణ ఎంతో గొప్పది అన్నాడు. ఆ సమకాలిక స్వర్గవాసి ఇలా అన్నాడు: నా బాధంతా అదే స్వామి. నాకు ఇన్ని సౌఖ్యాలను ప్రసాదిస్తున్న నా దైవానికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. ఆయన అంటే నాకు కొంత భయంగానే ఉన్నా ఆయనకు వందనాలు సమర్పించాలని, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని ఆయన ఒప్పుకుంటే నాకుంది. మరి ఆయన ఏడి? అవునా, అయితే నాతో రా అంటున్నారు రామత గారు. నిన్ను ఓ చోటుకు తీసుకెళ్ళాలి అంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. రెప్పపాటు క్షణకాలం లోపలే ఎక్కడికి ప్రయాణం చెయ్యకుండానే వాళ్ళిద్దరూ ఓ తటాకం ముందు నుంచుని ఉన్నారు. నాయనా, నా పక్కన కూర్చుని నీళ్ళల్లోకి చూడు అన్నాడు. ఆ స్వర్గవాసి నీళ్ళలోకి చూశాడు. ఏం కనిపించింది అతనికి? భూమి మీద గత జన్మలో తాను చేసిన వ్యక్తీకరణలు అన్నీ అక్కడ సజీవంగా కనిపిస్తూ ఉన్నాయి. గత జన్మలలో ఓ పసిగుడ్డుగా తాను ఉన్నప్పటి నుంచి తల్లి రొమ్ము చీకుతూ పాలు త్రాగుతూ ఉన్నాడు. బాల్యావస్థను దాటుకున్నాడు. మోకాళ్ళు చీరుకుపోతున్న గోళీల ఆటలో ఓడిపోతూ ఉన్నాడు. యవ్వనం వచ్చేసింది. ఓ యువతిని బలాత్కరిస్తున్నాడు ఒక జన్మలో. పెద్దవాడయ్యాడు. వివాహము, అవధులు లేని శృంగారము, పిల్లలు పుట్టడము, వచ్చే అవకాశాలు, అవస్థలు, మిత్ర పరివారాలు, అప్పులతో అగచాట్లు అన్నీ కళ్ళ కట్టినట్టు కనిపించాయి. లైఫ్ రివ్యూ అంటారు దీన్ని. ఇక్కడ చూద్దాం. ద మ్యాన్ లుక్స్ ఇన్ టు ద వాటర్ అండ్ వాట్ డస్ హీ సీ? He sees before him his last expression upon this plane. ఈ భూతలం మీద గత జన్మలలో అతను చేసినటువంటి అతని వ్యక్తీకరణలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ద
From the time he was a baby suckling upon his mother's breast, to the changing of his sweet bottom, to youth and skinned knees and lost marbles, to young manhood and shedding, setting some unwilling participant to manhood, marriage, and love forever, to children and opportunities, labors and friends and finances. ఇవన్నీ కూడా అతని జీవితంలో లైఫ్ రివ్యూ జరుగుతూ ఉంది. స్వర్గవాసి సంభ్రమంతో తలమునుకులయ్యాడు. He is amazed, for he seeing himself as he has never seen himself before. He had been a good man in that life. తనను తాను ఎప్పుడు ఆ విధంగా చూసుకోలేదు. మరి నేను ఎంతో మంచివాడిని అనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడనే విశ్వసించాడు. ఎంతో బలవంతుడిగానే అధికారాన్ని సంపాదించుకోగలిగాడు. అయినా ఎవరిని తన బానిసగా ఎప్పుడు వాడుకోలేదు. తన భార్యా పిల్లల్ని చక్కగా ప్రేమించాడు. తన ప్రేమ లీలలను కొందరితో చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడలేదు. ప్రేమను గురించి అభివర్ణించి బోధిస్తూ ప్రేమైక జీవిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎప్పుడు అటువంటి కోణం ఆయన గుర్తుకోలేదన్నమాట. మనం మర్చిపోయిన యూనివర్స్ రికార్డ్ చేస్తా ఉంటది. మాస్టర్స్ వినయంతో చక్కటి జీవితాన్నే గడిపాను నేను అన్నాడు. ఆ మహావిఘ్నుడు ఇలా అన్నాడు, చక్కటి జీవితం నీది, మహా చక్కటి జీవితమే నీది. నిజంగా ఈ ఒక్క లోపాన్ని తప్పించి నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని నువ్వు ఏనాడూ చేయలేదు. నీ దైవం ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని ఆ జన్మలో నువ్వు చెయ్యనే లేదు. పైగా నీ తండ్రిని నీలో నుంచి, నీ జీవితంలో నుంచి ఎప్పుడు వేరుగానే చూశావు, దూరంగానే ఉంచావు నీ దైవాన్ని. ఎప్పుడు కూడా అంతర్ముఖమై మన అంతరంలో ఉన్న దైవాన్ని చూడలేదు అని చెప్తున్నాడు ఆయన. నీ భార్యామణి విషయానికి వద్దాం. మాస్టర్స్, భార్యలు భర్తలు అందరూ గమనించుకోవాలి. ఇది ఆమె కోరుకున్న వాటన్నింటినీ అమర్చి అందించే ప్రయత్నంగానే ఆమె పట్ల నీకున్న వ్యక్తీకరణలో అత్యధిక భాగం సాగింది. నీ జీవితంలో సగం కంటే ఎక్కువ భాగమే ఆమె కోరుకున్నవన్నీ సమకూర్చడంలో నీకు సరిపోయింది. ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతుడివే అయ్యావు. నువ్వంతా సక్సెసే అయ్యావు. ఆమె పట్లున్న నీకు ఈ ఒక్క లోపాన్ని తప్పించి ఆమె నిన్ను చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోయావు. ఏం చేయాలి? ఎవరైనా మనల్ని ప్రేమించాలి అంటే ఏం చేయాలి? మనల్ని మనం ప్రేమించుకుంటే, మనల్ని మనమే ప్రేమించుకోక నిర్లక్ష్యం చూపిస్తే ఇంకెవరు ప్రేమిస్తారు మనల్ని? సో సెల్ఫ్ లవ్ లేకుండా ఉన్నాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో మనల్ని ఎవరైనా చులకన చేస్తున్నారు అంటే ఎవరు? ఓపీపీఓ సిపిహెచ్ 2603, ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఎవరు మాస్టర్? ఎవరు సార్? అన్మ్యూట్ చేసుకోరా. ఎవరు? భారతి మేడం, వెల్కమ్. మీ ఫోన్ నెంబర్ ఒకటే పడింది. అదే ఫోన్ నెంబర్ కాదు, ఏదో అప్పు అని దీన్ని పడింది. ఫోన్ కు ఒక కోడ్ ఉంటుంది మేడం. ఫోన్ కోడ్ పడింది. వెల్కమ్ మేడం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో నో నో, వెల్కమ్ అండ్ వెల్కమ్ మేడం. విత్ ప్లెజర్. మీరు రావడం నాకు చాలా ఆహ్లాదకరం. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం పంచమ తలంలో ఉన్న స్వర్గవాసి నాకు ఇన్ని సౌఖ్యాలు నాకు కలగడానికి కారణం ఏమిటి అని ఓ ప్రాజ్ఞుణ్ణి అడుగుతూ ఉన్నారు జన్మ పరంపరలో. అది మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నా. ఆయన చెప్తున్నాడు, మేడం మీ టాపిక్కే వచ్చింది మేడం, మీ టాపిక్కే, మీ సబ్జెక్టే సెల్ఫ్ లవ్. నువ్వు మహావిఘ్నుడు అన్నాడు, చక్కటి జీవితం నీది, మహా చక్కటి జీవితమే నీది.
ఒక్క లోపాన్ని తప్పించి. ఏంటా లోపం? నీ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నమే ఆ జన్మలో నువ్వు చేయలేదు. నీ భార్యామణి విషయానికి వద్దాం. ఆమె కోరుకున్న వాటన్నింటినీ అమర్చి పెట్టావు. ఆమె వ్యక్తీకరణలో భాగమయ్యావు. అయితే ఆ ప్రయత్నంలో నువ్వు సక్సెస్ అయ్యావు. మరి ఆమె నిన్నే చక్కగా ప్రేమించడానికి వీలైన పరిస్థితిని కల్పించేలా నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోయావు. నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతే ఆత్మ ప్రేమికుడివి కాలేకపోతే నీ మీద నీకే ప్రేమ లేని స్థితిలో ఎన్ని సౌఖ్యాలు అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమించగలుగుతోంది చెప్పు? సర్వస్వాన్ని ఆమె కోసం ధారపోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడివో నీకే అర్థం కావట్లేదు. మాస్టర్స్, ఎవరైనా మనల్ని తిరస్కరిస్తున్నారు అంటే ఇప్పుడు అర్థం చేసుకున్నారా ఎక్కడ లోపం జరిగింది? మన స్వయాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఇంకా ఎదుటి వాళ్ళకి వాల్యూ ఉండదు. మనం అనుకుంటాం వాళ్ళకి వాల్యూ ఇస్తే మనల్ని బాగా చూసుకుంటారని. మన 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 మీద మనల్ని మనం కోల్పోయి మనల్ని మనం తక్కువ చేసుకొని పక్క వాళ్ళని ఎంత ఎక్కువ చేసినా మనకు అవమానాలే వస్తాయి. సెల్ఫ్ లవ్ ఉండాలి. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడే ఎదుటి వ్యక్తి మనకి మిర్రరే, అర్థమే. మనలో నుంచి ఏ వ్యక్తీకరణ బయటకు వస్తుందో ఆ వ్యక్తీకరణ మనకి తిరిగి వస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోయావు, ఆత్మ ప్రేమికుడివి కాలేకపోయావు. నీ మీద నీకే ప్రేమ లేని పరిస్థితిలో ఎన్ని సౌఖ్యాలను నువ్వు వాళ్ళకి అందించినా ఆమె నిన్ను ఎలా ప్రేమిస్తుంది చెప్పు? సర్వస్వాన్ని ఆమె కోసం ధారపోస్తున్న నువ్వు నిజంగా ఎంత మహనీయుడివో నీకు అర్థం కాలేదు కదా. నువ్వే ఎంత గొప్పవాడివో నీకు అర్థం కాలేదు కదా. సో కాబట్టి నీ బాధ ఉపశమించడం కోసం నేను ఒక సలహా ఇస్తాను, వింటావా? మళ్ళీ వెనక్కి వెళ్ళు. ఈ భూమి మీదే కదా నువ్వు ప్రవర్తించింది, సంపాదించుకున్నది అంతా. ఆ కొత్త జన్మలో నిన్ను నువ్వే ప్రేమించుకోగల ఆ తత్వము, సర్వస్వంలోని శోభలో దివ్యత్వాన్ని దర్శించే సామర్థ్యము, నైపుణ్యము నీలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అన్ఫినిష్డ్ బిజినెస్. ఈ జన్మలో మనము ఏది వదిలేసామో, స్వయం ప్రేమని మర్చిపోయాము, నన్ను నేను నా ఆత్మ ప్రేమికుడి కాలేకపోయాను, దాన్ని మళ్ళీ సాధించడం కోసం మళ్ళీ భూమి మీదకి పుట్టాలి. ఆ విధంగా నువ్వు మళ్ళీ వెళ్తావా? ఇదొక్క మార్గమే ఉంది అని చెప్తాడనమాట ఆయన. మళ్ళీ భూమి మీద జన్మించాలని నువ్వు అనుకుంటే ఎవరివిగా జన్మించాలో జాగ్రత్తగా నిర్ణయించుకో. నీ పాత్ర నీ ఆత్మ వ్యక్తిత్వాన్ని నిర్ణయించే సరైన అవకాశాన్ని సక్రమంగా కల్పిస్తోందో, నువ్వు ఏ పాత్ర నీకు సెట్ అవుతుందో ఆ పాత్రను ఎంచుకొని దేన్ని ఇప్పటి వరకు నువ్వు తెలుసుకోలేదో, ఇప్పుడు నువ్వు గత జన్మల్లో దేన్ని తెలుసుకోకుండా విడిచిపెట్టావో, దేన్ని నువ్వు అర్థం చేసుకోవాలని అనుకుని నువ్వు ఆ శరీరాన్ని ధరిస్తున్నావో ఆ అనుభవ జ్ఞానాన్ని స్వయంగా గ్రహించు అంటున్నాడు. మాస్టర్స్, అర్థమైందండి? వేరే మాస్టర్, రమేష్, లలిత గారు, అర్థమైంది మేడం. లావణ్య, రాధ గారు, నాగరాజు గారు, అర్థమైంది నాయన? అంటే ఇప్పుడు మనం పడే బాధలన్నీ కూడా ఎందుకు అనంటే మనం సెల్ఫ్ లవ్ లోపించడం వల్ల, మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల ఈ సఫరింగ్స్ అన్నీ మనకు వస్తున్నాయి. నాగరాజు, అర్థమవుతోందా? కాబట్టి అది ఎలాగా అన్నది ఈ 9 గంటల క్లాస్లో క్రమంగా రోజు వస్తూ ఉండు, నీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? ఎలా మీరు అఫర్మేషన్ చేసుకోవాలో మీకు నేను మళ్ళీ తెలియచేస్తాను. ధైర్యంగా ఉండండి. ఫస్ట్ అన్నీ వస్తాయి, మీరు కోరుకున్నవన్నీ మీకు వస్తాయి. మీరు ఏం కోరుకుంటే అది మీదే అవుతుంది. కాకపోతే దానికి అనుగుణంగా ఇప్పుడు మనం ఒక పంట వేయాలి, వరి వేయాలి. ఆల్రెడీ గతంలో వేసిన పంట యొక్క అవశేషాలన్నీ తీసివేసి, లేదా దుక్కుతారు కదా రైతు ఒక కొత్త పంట వేయాలన్నప్పుడు. కాబట్టి మనకు ఒక
మరి మహోన్నతమైన ఆలోచన మనం ఒక కోరికని మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఆత్మజ్ఞాన వ్యవసాయం చేయాలి. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. ఈరోజు జరిగిన క్లాస్ అంతా కూడా నిన్ను నువ్వు ఆ జన్మలో నిన్ను నువ్వు గౌరవించుకోవాలా, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలా. కాబట్టి నీ భార్యకి నువ్వు అన్నీ సమకూర్చినా ఆమె నిన్ను ఎంతో దేవుడిగా చూడాలి వాస్తవానికి. కానీ ఎందుకు చూడలేదంటే నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోయావు. ఆత్మ ప్రేమికుడిగా నువ్వు లేవు, అది నీకు తెలియలా. కాబట్టి ఆవిడ నిన్నేం చేసింది? ప్రేమించలేకపోయింది. నీకు నువ్వే వాల్యూ యాడ్ చేసుకోలేకపోతే ఎదుటి వాళ్ళు వాల్యూని యాడ్ చెయ్యరు, పార్ట్నర్స్ చెయ్యరు. ఇది మాస్టర్స్ ఈరోజు స్టడీ. ఈ స్టడీని నేను ఇంతటితో ఈరోజు ఆపుతున్నాను. ఎవరికేం అర్థమైందో 2 మాటలు అర్థం చేసుకోగలిగితే డిక్లరేషన్స్ చెప్పుకొని వెళ్దాం. సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. నాకేమి తక్కువైందో నాకు అర్థమైంది, ఎందుకు తక్కువైందో మేడం. సుస్మిత గారు కంగ్రాచులేషన్స్. అది నేను సరిదిద్దుకుంటాను. అంతే, సెల్ఫ్ లో ఐ లవ్ తక్కువైంది, ఇంకేమీ లేదు నా జీవితంలో. అంతే అంతే, ఇంకేం లేదు. అద్భుతంగా ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ మెయిన్లీ. అంతే. కానీ పదే పదే అనుకోలేకపోతే నా నా స్వయానికి అవమానం తెచ్చే దేన్ని నేను అనుమతించను అని డిక్లరేషన్ చేసుకోవాలి. నిన్ను మైండ్ లో చెయ్యి, ఎదురుగా వాళ్ళకేం వాదించక్కర్లే ఎవరితో కూడా. మైండ్ టు నన్ను నేను తగ్గించుకునేది దేనినైనా నేను అనుమతించను. సో మాస్టర్స్ అందరూ కూడా ఇది నా సైడ్ నుంచి ఈరోజు లెసన్. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. మనం ప్రేమించుకోకుంటే ఎదుటి వాళ్ళని ప్రేమించలేము. అవును, చాలా అద్భుతంగా ఉంది మేడం. అంతే అంతే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అర్థం చేసుకున్న అందరికీ కూడా అభినందనలు. ఈ ఒక్క పాయింట్ కీలకం పట్టుకుంటే మొత్తం ఆకర్షిస్తాం మనం. దీనికి మనం ఈ శరీరం రథం, ఈ శరీరాన్ని వీలైనంత వరకు అద్భుతంగా పరిశుభ్రంగా ఉంచుకుందాం, అందంగా ఉంచుకుందాం. మరి అందం అంటే అవి ఇవి పుయ్యడం కాదు, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి మైండ్ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక దేవుడు ఎలా ఉంటాడు ఇప్పుడు చూడండి. మనం దేవుడు అంటే మన ఫొటోస్లో నిజంగా వాళ్ళ ఆకారం, దేవుడు అంటే చైతన్యం అద్భుతంగా, కానీ దేవుడు అంటే ఒక సంథింగ్ స్పెషల్గా చక్కని వస్త్రధారణ చేసి ఆ నగలన్నీ అలంకరించి మనకి ఉంచుతారు. ఎందుకు? ప్రత్యేకంగా. ఎందుకు అంటే దేవుడు అంటే సెలబ్రేషన్ లాగా. దేవుడు అంటే ఒక దివ్య చైతన్యం, అందంగా అన్ని అలంకారాలతో, అన్ని ఆహార్యాలతో చక్కగా ఉంటాడు ఆయన అద్భుతంగా ఉంటాడు. అప్పుడే కదా మనం సుగంధభరితంగా ఉండాలి, చక్కగా ఉండాలి. మన శరీరాన్ని చక్కగా ఉంచుకుందాం. నేను కూడా మారుతాను ఇక్కడ. నేను కూడా మరి ఈ జ్ఞానానికి వచ్చే వరకు కూడా నేను నా శరీరాన్ని అసలు పట్టించుకునేది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మాత్రమే సెలబ్రిటీగా నా లైఫ్ ని నేను లీడ్ చేస్తూ ఉన్నా. మేడం బైబిల్లో కూడా నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమంటే ఎంతసేపు బయట వాళ్ళకే చూస్తా ఉన్నా కానీ మా పోటీకి మాలో నిన్ను ప్రేమించమని మర్చిపోయాను. జీసస్ చెప్పిందంతా కూడా వక్రీకరించబడిందని రామ్తా గారు అదే చెప్తారు. రామ్తా గారు క్లారిటీ చెప్పారు. జీసస్ చెప్పిన దానిని మరి వక్రీకరించబడింది, ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా మాత్రం చెప్పలేదు. కాబట్టి మాస్టర్స్ నిన్ను వలే నిన్ను ప్రేమించుకో, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఫస్ట్. అది మాస్టర్స్. అందరికీ కూడా స్నేహితుల రోజట, కానీ ప్రతిరోజు మనం స్నేహితులమే. ఒకరు అందరూ బాగుండే, ఒకరి కోసం అందరి కోసం ఒకరు మనం. అందుకే నేను ప్రత్యేకంగా ఏమి చెప్పదలుచుకోలేదు. కానీ సరే, అందరికీ కూడా మరొక్కసారి తెలియచేస్తూ అభినందనలు తెలియచేస్తూ, ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియచేస్తూ ఇంతటి సెషన్ నేను ఆపుతున్నాను. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం ఫోకస్కి వెళ్ళిపోదాం. మేడం మీరు 2 మాటలు చెప్పండి. ఇప్పుడు మనం మళ్ళా పైకి వెళ్ళిన తర్వాత మన అన్నం చూస్తాం కదా, చూసిన తర్వాత జన్మ తీసుకున్న తర్వాత కిందికి వచ్చి మళ్ళీ ఎందుకు మనం మర్చిపోతున్నాము?
అదే అక్కడ కదా ప్లాన్ మరి. ప్రకారం అంతా చూసుకుంటున్నావు కదా. అదేమ్మా, ఇదిగో ఎందుకు మీకు ఆ వీడియో బ్లాక్ శారీతో ఒక వీడియో పెట్టా, తలాలు మరి నేనెవరు అనని, మరి చైతన్యానైన నేను 0 నుంచి తండ్రి నుంచి విడివడి నేను దిగి వచ్చాను. 7 నుంచి 6కి వచ్చాను, 6 నుంచి 5, 4, 3, 2, 1 ఓ తల్లిగారి పనికి వచ్చాను. తండ్రి ఇక్కడ ఉన్నాడు, తనయుడు ఇక్కడ ఉన్నాడు. అంటే తండ్రి నుంచి దూరం అయిన తనయుడికి దూరం అయిన కొద్దికి TDS ఏర్పడ్డాయి. టైం, డిస్టెన్స్, స్పేస్, టైము, కాలము, దూరము, ఖాళీ ఏర్పడ్డాయి. ఈ ఏర్పడడం వల్ల తాను తండ్రి తనయుడు ఒకటే అయినప్పటికీ, అంటే దైవం నుంచి విడిపడిన తాను దైవాన్ని అని మరిచిపోయి దైవానికి దూరం ఇవ్వడం వల్ల తాను కూడా దైవం అని మరిచిపోయి, దైవం బాహ్యంగా ఎక్కడో ఉన్నాడని భ్రమించి బాహ్యంగా ఎతుకుతూ ఉన్నాం. తనలోని దివ్యత్వాన్ని మరచిపోయాడు ఈ సెకండరీ రెండవ చైతన్యం తండ్రి నుంచి విడిపడ్డాక. అందుకు మర్చిపోయాం మనం. ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకున్న తర్వాత మళ్ళా ఇంకా ఎనర్జీతో ఉండాలి కదా అమ్మా. వినండి, ఇప్పుడు ఆ క్రమంలోనే కదా. ఇప్పుడు చూడండి, మానవ మాత్రుడు తీరవలేని కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు మన ఆత్మ ప్రణాళిక అంటే ఏమి చేసైనా సరే మనము ఇదిగోండి ఈ జ్ఞానాన్ని మనం అనుష్ఠించాలి అని మనం అక్కడ లేనాబేస్లో నిర్ణయించుకొని వచ్చాం. వచ్చినప్పుడు మనం అది మర్చిపోయాం, మన టాస్క్ మర్చిపోయాం, జ్ఞానం మర్చిపోయాం, జ్ఞానం ఇవన్నీ మర్చిపోయి మన వ్యక్తీకరణలు పాత్రధారిగా చుట్టూ ఉన్న ఎమోషన్స్తో పడిపోతూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ సోల్ ఏం చేసింది, మన ఆత్మ, మన తండ్రి ఏం చేశాడు, మానవ మాత్రుడు తీరవలేని కష్టాలు తెచ్చిపోయి ఇప్పుడు ఈ జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో సహా మనుషులు ఎవరు మనల్ని తీర్చరు. ఏ అద్భుతం జరిగితే తప్ప మనకున్న ఛాలెంజ్ ఓవర్కమ్ చేయలేం. నాగరాజు అంతేనా? సుస్మిత గారు అంతేనా? వేరే మనుషులు అందరూ అంతే కదండి. అంతే మేడం. జీవితాల్లో మిరకిల్ జరిగితే గాని, అద్భుతం జరిగితే గాని మనకున్న ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయలేము. చేయగలమా? లేదు మేడం. చేయలేము మేడం. ఆ అద్భుతం జరగాలంటే నేనే అద్భుతం అని అర్థం కావాలా. బయట ఎవరో మనకి అద్భుతాలు ఇవ్వరు. ఐఆమ్ వండర్ఫుల్ దిస్ డే, ఐఆమ్ వండర్ఫుల్ దిస్ డే, ఐఆమ్ పవర్ఫుల్. నేను స్వయం శక్తిని, నేను స్వయం ప్రజ్వలితను, నేను స్వయం శక్తిని, నేను ఐఆమ్ పవర్ఫుల్, ఐఆమ్ వండర్ఫుల్. నేనే ఒక అద్భుతాన్నైనా నేను అద్భుతాలు చేస్తాను. మేడం నా వ్యక్తిత్వాన్ని మరచిన నేను మరవను తండ్రి. అదే కదా ప్రార్థన. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, ఒక్క హృదయ స్పందన సమయం కూడా నేను పెట్టను. ఒక్క హృదయ స్పందన సమయం కూడా వృధా చేయను. ప్రతి మూమెంట్లోనే ఉంటాను. ఏం చేస్తాను, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను, నా విధిని లిఖించుకుంటున్న పరబ్రహ్మాన్ని నేను. కష్టాల కడలిలా ఉండేదేంటి? మానవత్వం అనే నదిని అతి సులభంగా దాటి దివ్యత్వం అనే అవతలి వైపుకు చేరుకుంటానని అత్యున్నతమైన స్థితి నుండి నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్నీ సంభవమగుగాక. అద్భుతమైన, అనంతమైన, మహోన్నతమైన, ప్రజ్ఞావంతమైన, దివ్యమైన జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తు. ఇది కదా ప్రార్థన. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం నా పేరు బాలవీరయ్య మేడం. ఇంత ముందు మీరు వచ్చారు కదా మేడం, క్లాస్ కూడా కొంచెం చెప్పారు మీరు. మేడం మీరు చెప్పారు మేడం, వీరయ్య గారు మీరు చాలా ఇది చేస్తున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు, కానీ మీరు కంటిన్యూ చేయండి, మీరు చాలా లైఫ్ మీకు మారిపోతుంది అని చెప్పారు మేడం. ఈ రోజు నేను ఆ బాటలో ఉన్నాను మేడం. ఇప్పుడు కంగ్రాచులేషన్. అంతే వస్తున్నాయి కదా, ఒకటి సక్సెస్, ఒకటి వస్తుంది కదా. వస్తుందా?
వేరే మాస్టర్ మీరేం చెప్పాలనుకున్నారు ఇంకోసారి చెప్పండి. మేడం ఎస్ మేడం. హలో. మేడం గారు వెల్కమ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు సుబ్బలక్ష్మి గారు క్లాస్కి నేను రావడం జరిగింది అనుకోకుండా. అయితే ఏంటి అంటే, ప్రతి మనిషి తనలో ఉన్న దివ్యత్వాన్ని మరిచి జీవిస్తూ ఉంటారు. కస్తూరి మృగం వాసన ఎక్కడొస్తోంది అని మొత్తం వెతుకుతుందట, బయట అంతా వెతుకుతుంది, తిరిగిన ఆఖరికి చివరికి తెలుసుకుంటుంది ఆ యొక్క సువాసన తన లోపల నుంచి వస్తున్నది అనేది విషయాన్ని తెలుసుకుంటుంది. తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అదే విధంగా కస్తూరి మృగంలో ఉన్న ఏ కమ్మని వాసన తనలోనే ఉంది అనేది ఎలా తెలుసుకుందో, ఈ జ్ఞానం ద్వారా ద గ్రేట్ ఎన్లైటెండ్ మాస్టర్ రామ్తా గారి జ్ఞానం ద్వారా మనము ఆ యొక్క మన లోపల దైవం ఉన్నారని, నిత్యము మన కోసం ప్రేమగా ఎదురు చూస్తున్నారని, మీరు ఏం కోరితే అది తాను అందించడానికి సిద్ధంగా ఉన్నారని విషయాన్ని తెలుసుకోవాలి. అయ్యో నాకే వచ్చినాయి ఆ సమస్యలు, అయ్యో నాకే ఎందుకు వచ్చినాయి, అయ్యో నాకే ఇలాగైందా అనే మాట మాట్లాడద్దు ఎవరు కూడా. ఎప్పుడైతే ఈ రామ్తజ్ఞానం తెలుసుకున్నారో లిస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. లిస్ట్ లో ఉన్న ప్రతిదీ కూడా స్ట్రాంగ్ గా మనము ఫీల్ అవుతూ చేయాలి. ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్, అట్లా ప్రతిదీ ఫీల్ అవుతూ మన కోసమే రామ్తా గారు ఇచ్చిన ఆ యొక్క 153 లిస్ట్ ని ఒక్కొక్కటి మీరు కనీసం 10 చేయండి, 20 చేయండి, ఫీల్ తో చేయండి. ఎప్పుడైతే చేస్తారో మీ జీవితంలో మార్పులు వచ్చేస్తాయి. మీరు శ్రద్ధ పట్టి చేయండి. మేడం చెప్పే ప్రతి పాయింట్ ని ఆవిడ ఎంత ఫీల్ తో చెప్తున్నారు, అలా ప్రతిదీ శ్రద్ధ పట్టి చేయండి. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయి. ఆల్ ద బెస్ట్ మాస్టర్స్. విన్నారా? సోబీట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మేడం చెప్పండి.